అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యూర్లీ హౌస్ వైఫ్ వంటలు. క్యారెట్ హల్వా ఒక్కొక్కరు ఒకలా చేస్తూ ఉంటారు. మరి చాలా టేస్టీగా, ఫాస్ట్గా, ఎమ్మీగా ఎలా చేయాలో నా స్టైల్లో చూసేద్దామా? గట్టిగా ఉన్న క్యారెట్స్ పావు కేజీ తీసుకుని ముందు వాటిని పీల్ ఆఫ్ చేసి శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకునే ఈ పావు కేజీ క్యారెట్స్ కూడా మనం ఇలా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. తురుముకునేటప్పుడు కాస్త చేతులు జాగ్రత్త అండి, ఎందుకంటే ఫాస్ట్గా తురిమేస్తున్నాం అనే దాంట్లో చేతులు కూడా ఒక్కొక్కసారి చెక్కుకుపోతూ ఉంటాయి. కాస్త కేర్ఫుల్గా తురుముకోండి. మీ ఇంట్లో ఫుడ్ ప్రాసెసర్ లాంటిది ఉంటే అందులో వేసుకుంటే మీకు ఇంకా ఈజీగా గ్రేడ్ అయిపోతాయి క్యారెట్స్. ఇలా మనం తురుముకున్న తురుముని పక్కన పెట్టుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, బ్లాక్ కిస్మిస్, అలాగే కిస్మిస్, కర్బూజా సీడ్స్, తరిగి పెట్టుకున్న జీడిపప్పులు 10 జీడిపప్పుల పలుకులు, ఒక 5 బాదం పప్పుల పలుకులు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనము పావు కేజీ క్యారెట్స్ తురుముకుంటే మనకి ఇంత తురుము అయిందండి. ముందుగా 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకుని, నెయ్యి వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముందు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకోండి. ఇందులో మీరు మీ ఇంట్లో ఉన్నవి వేసుకోండి. ఓన్లీ జీడిపప్పు కిస్మిస్సే ఉన్నాయనుకోండి, అంతవరకే వేసుకోండి. నేను మా ఇంట్లో ఉన్నాయి, ప్లస్ నేను ఎక్కువగానే వేస్తాను. నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలా అయినా సరే తీసుకుంటే హెల్త్కి మంచిది అనే దాంతో ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే మీ ఇంట్లో ఉన్నవి ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోండి. ఇలా మనకి దోరగా వేగిన డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే పాన్లో మనం స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుని, నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో క్యారెట్ తురుము వేసి వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోండి, లేదంటే క్యారెట్ తురుము వేగదు, మాడిపోతుంది. కాటు వాసన వస్తే తినేటప్పుడు అంత రుచిగా ఉండదండి. పచ్చి వాసన పోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కలుపుతో ఒక్క 3 నిమిషాల పాటు ఈ క్యారెట్ తురుముని ఫ్రై చేసుకోవాలి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. పాతకాలం పద్ధతి అండి ఇదే. ఆల్మోస్ట్ నా చిన్నప్పుడు మా అమ్మ ఇలా చేస్తూ ఉండేవారు. నాకు జ్ఞాపకం వచ్చి మీకు చూపిద్దామని చూపించాను. ఇవే 1/2 లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. పచ్చి పాలు పోసుకోవాలి. కాగబెట్టిన పాలు పోసుకుంటే కమ్మగా ఉండదు. మా అమ్మ నా చిన్నప్పుడు ఇలాగే చేసేదే, అందుకే మీకు అదే స్టైల్లోనే చూపిస్తున్నాను. ఇప్పుడు మనం పచ్చిపాలు పోసిన తర్వాత ఒక్కసారి కలుపుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. చూసారా, హార్ట్ షేప్లో భలే వచ్చింది కదండి. పొంగొచ్చేటప్పుడు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్దీ కూడాను. మనం ఫుల్ క్రీమ్ మిల్క్, దట్టు పచ్చిపాలు పోసాం కదా, మనం అడిషనల్గా కోవా యాడ్ చేయకపోయినా చూసారు కదా, పాలు మనం ఫుల్ క్రీమ్ మిల్క్ వేయటం వల్ల ఆ కోవా టేస్ట్ మనం పాలతోనే ఇందులో తెప్పించవచ్చు. మా అమ్మ ఇలాగే చేస్తూ ఉండేది నా చిన్నప్పుడు, అందుకే మీకు చూపించాను ఈ రెసిపీని. ఇందులోనే మనం ఒక 80 గ్రాములు షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు తీపి ఎక్కువ తినేటట్టయితే 100 గ్రాముల వరకు యాడ్ చేసుకోండి. ఇలా మనకి దగ్గరకు వస్తున్నప్పుడు స్టవ్ మనం మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి కలుపుకుంటూ ఉండాలి. క్యారెట్ హల్వానే ఇది చాలా హెల్దీ కూడానండి. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అన్నప్పుడు, ఏదైనా ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా దగ్గరకు వచ్చిన మన క్యారెట్ హల్వాలో ఇంకో 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోండి. నేను ఆవు నెయ్యి యాడ్ చేశాను, మీరు ఇంట్లో వాడుకునే గేదె నెయ్యి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా దగ్గరకు వస్తున్న క్యారెట్ హల్వాని అంచుల్లో నుంచి నెయ్యి విడిచేంత వరకు కూడా బాండీకి అతుక్కోకుండా దగ్గరకు వచ్చేంత వరకు, చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇది దగ్గరగా వస్తేనే బాగుంటుంది. క్యారెట్ హల్వా విత్ వెనిల్లా ఐస్ క్రీమ్ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు యాలకుల పొడి యాడ్ చేసుకుందాము. ఇంకా మనం యాలకుల పొడి యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతేనండి, మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. మరి మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోరు కదా. మీకు ఇంకా ఏమైనా వంటలు కావాలంటే తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా రకాల వంటలు మీకోసం చేయాలనుకుంటున్నాను. మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి.
ఈ రెసిపీని ట్రై చేసి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. సమ్మర్ కదా, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే ఇంకా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఐస్ క్రీమ్తో కానివ్వండి, లేదంటే పక్కన పాలు పెట్టుకుని పాలు చప్పగా ఈ క్యారెట్ హల్వా స్వీట్గా తింటే అద్భుతంగా ఉంటుంది. మరో రెసిపీతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.